మన దగ్గర బయ్యారం ఉక్కే దొబ్బుకుపోవాలని చూసిరు. బయ్యారం ఉక్కు మరి అది మన తెలంగాణ హక్కు. ఆ బయ్యారం ఉక్కుకున్న ఉక్కు గనులు ఏదైతే ఉన్నాయో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు కొడుకు కూతురు అల్లుడు లేకపోతే ఇంకెవడో కొండలరావు గారు వాడి పేరు మీద మనం ఉక్కే దొబ్బుకుపోవాలని చూసిరు. వాళ్ళు వచ్చి ఇవాళ బజార్ల మీద నాట్యం ఆడుతున్నారు. వాళ్ళ షో చూస్తుంటే సిగ్గుపడాల్సి వస్తుంది. అయితే మనం ఏం అనొద్దు వాళ్ళని, ఎందుకంటే ఈ భోగం మేళాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, మనం పట్టించుకోవద్దు వాటిని. అవన్నీ వస్తుంటారు పోతుంటారు. మన పని మనం చేసుకుంటా పోవాలా. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీడ పోయిందని చెప్పి అనుకుంటే మళ్ళా తయారయ్యారు. ఒకవేళ అన్నతోనే ఏదైనా పంచాయతీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలి, తెలంగాణలో ఏం బిక్తుందా వచ్చి నాకు అర్థమే కాలే. నిన్న వచ్చి కైం అని చెప్పి నన్ను ఏదో 4 మాటలు అన్నదనట. నిజంగా చెప్తున్నా, ఇవాళ నువ్వు ఉక్కు దగ్గర నుంచి భూముల దగ్గర నుంచి అడ్డపంచలు వేసుకొని కబ్జాలు పెట్టిన వాళ్ళు అందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారంటే ఎక్కడ పెట్టుకోవాలో తలకాయ అర్థమే కావటం లేదు. నీకు ఏం హక్కున్నది ఈ భూమి మీద? ఏం పరిపాలన చేసిర్రు? నీ పరిపాలన, నీ అయ్య పరిపాలనలో, నీ అన్న పరిపాలనలో జరిగిన అరాచకాలు ఏంటి? కళ్లల్లో తూటాలు పేల్చి పంచాల రవిని చంపిన ఘటన ఇంకా మర్చిపోలే. మొద్దు సీన్లు గిద్దు సీన్లు మర్చిపోయినాం మనం. అవన్నీ మర్చిపోయినాం. ఆ మొద్దు సీన్లని ఏమన్నా చంపినోడు మొద్దు సీన్ గాని కూడా చంపిర్రు జైల్లో పెట్టి. వీళ్ళ అరాచకాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి. నిజంగా అరాచకమే తలకాయ దించుకొని పోతుంది సిగ్గుతో వీళ్ళని చూస్తుంటే. అందుకే అయినా సరే మా నాయకులు ఉన్నారు, మా బొమ్మేరు రామూర్తి లాంటి వాళ్ళు, మా రవి లాంటి వాళ్ళు ఉన్నారు, ఈ ఉద్యమకారులు ఉన్నారు. అన్నా మేమేమని చేస్తాం అడ్డం పడతాం అంటే పోండి రాబోయే పోనీయండి, గాలికి పోయి గాలికి వచ్చేటోళ్ళు వాళ్ళని పట్టించుకుంటారు. రాబోయే పోవాలా, వాళ్ళు ఏదో ఒర్లుకుంటారు పెళ్ళుకుంటారు పోతూనే ఉండాలా అని చెప్పి అంటాం అనమాట. ప్రజల పట్ల బాధ్యత ఉంటే నువ్వు ఇట్లా కూర్చొని నిలబడి పేదవాళ్ళకి లేదా పని చేసి పెట్టాలా, వాళ్ళకి 10 రూపాయలు ఏమైనా సాయం చేసి పెట్టాలా. ఇవాళ ఆ రకంగా మనం టౌన్ ని లేదా మన ఖమ్మాన్ని అభివృద్ధి చేసుకుంటే, ఇంత అభివృద్ధి చేసుకుంటారంట 4 రోడ్లు వేయంగానే అయిపోయిందా? మంత్రి ఒట్టి పుణ్యానికి దొబ్బిండంటే మరి మీ అన్న లెక్క డబ్బులు ఇచ్చి తీసుకోవాలా మంత్రి పదవి? మా కేసీఆర్ ఒట్టిగానే ఇస్తారు అట్లా మరి మంత్రి పదవి. మీరేమో డబ్బులు ఇస్తే గానీ మీరు టికెట్లు ఇవ్వరు, డబ్బులు ఇస్తే గానీ మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, డబ్బులు ఇస్తే గానీ మంత్రి పదవులు రావాలి. మీ దగ్గర నుంచి మీ అందరికీ అదే అలవాట్లు. కేసీఆర్ కి అట్లా లేదు. పనిచేసేవాడు నికార్సైనోడు ఎవడైనా ఉంటే వాడు మంత్రిగా ఒత్తి పుణ్యానికే ఇస్తాడు. నేను అట్లా ఒత్తి పుణ్యానికి మంత్రి అయినందుకు నేను గర్వపడుతున్నాను చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియదు. కానీ ఒత్తి పుణ్యానికి ఎవరు కూడా ప్రజల్లో ఉంటే అవుతారు, ప్రజలు గెలిపిస్తే అవుతారు. 5 పార్టీలు కలిసి మన మీద పోటీ చేస్తే 10 మందిలో 9 మంది ఓడిపోతే ఒక్కడికి గెలిచిన నేను ఆ రోజున ఒట్టి పుణ్యానికి అవుతాం. సరే రా, నీకు ఒకవేళ దమ్ముంటే రేపు ఒట్టి పుణ్యానికి నువ్వు అవుదు రా, ఖమ్మంలో నా మీద పోటీ చేసి నీకు దమ్ముంటే చూపించు. పాలేరులో పోటీ చేస్తా అంటుంది, ఆడే చూపిస్తాం దమ్ము. మేము రేపు మా టీఆర్ఎస్ దమ్మేందనేది నేను ఇక్కడ పోటీ చేసి కూడా పాలేరు పోయి చూపిస్తాను నా దమ్మేంటనేది. కాబట్టి వదిలేది లేదు ఈ సమైక్య పరిపాలనని. ఏదో తెలంగాణ వచ్చింది 8 ఏళ్ళు అయిపోయింది కదా, మనం ఏదో వదిలేసినాం అని చెప్పి అనుకుంటారు. ఎర్రి తొర్రి కూతలు కూసుకుంటూ పోతున్నారు. దానికి ముందు కూలి 350 రూపాయలు కూలికి పెట్టుకొని వాళ్ళకి టీషర్ట్లు తగిలిచ్చి చేసే పాదయాత్రలు, ఆ క్యాట్ వాకులు నడిచినట్టు నడిచి అర్ధగంట నడుచుడు, పోయి ఏసీ బస్సులో పండుకున్నాడు, లోపల మంచిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినడు, మళ్ళీ సాయంత్రం చల్లబడ్డ తర్వాత మళ్ళీ డాన్స్ ఆడు. ఎవరిని మోసం చేస్తారు? ఒకడు ఒక్కడు తగిలిండ్రు ఒక మూల నుంచి, ఒకళ్ళు పోయిన తర్వాత వాళ్ళు వచ్చి డాన్స్ ఆడుతున్నారు ఖమ్మంలో. అందుకని కానీ ఇక్కడ ఖమ్మం ప్రజలు ఏంటంటే ఈ విఘ్నులు ఖమ్మం ప్రజలు వాళ్ళు ఎంత ఆలోచన పరులు అంటే ఎంత లోతుగా ఆలోచన చేస్తారంటే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.